సో, మనకి 'సోలో లెవెలింగ్' సీజన్ 2 ఎపిసోడ్ 13 అయితే రిలీజ్ అయిపోయింది నిన్నే. అండ్ ఇందులో జిన్‌వూ బెరూనయితే డిఫీట్ చేసేస్తాడు. చేశాక తనని తన షాడోగా మార్చేస్తాడు. సో, అక్కడ ఏవైతే యాంట్స్ ఉండిపోతాయో బెరూని డిఫీట్ చేశాక, అవన్నీ చైనాకైతే వచ్చేస్తుంటాయి సీ కోస్ట్ ఏరియా మీద. సో, అక్కడైతే ఒక హంటర్ అవన్నీ చైనాకొచ్చే ముందుగా అయితే వాటన్నిటిని ఒక సింగిల్ స్ట్రైక్‌లో డిఫీట్ చేసేస్తాడు. ఆ యాంట్స్ అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ ఏ ర్యాంక్ అండ్ ఎస్ ర్యాంక్ లెవెల్‌లో అయితే ఉంటాయి. అలాంటి వాటిని సింగిల్ స్ట్రైక్‌లో డిఫీట్ చేస్తాడు. సో, ఈ హంటర్ ఎవరో కాదు, చైనాకి సంబంధించిన 7 స్టార్ నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ లియూ జియాంగ్. సో, తను జేజు ఐలాండ్‌ని కంప్లీట్ చేయగలుగుతాడా? బెరూన్‌ని డిఫీట్ చేయగలుగుతాడా అంటే, తను డెఫినిట్‌గా చాలా ఈజీగా క్లియర్ చేసేయగలుగుతాడు. సో, స్పాయిలర్స్ అయితే ఉంటాయి. ముందే చెప్తున్నాను. మనం మాన్‌హోలో కొద్దిగా ముందుకెళ్తే జింగు అయితే మోనార్క్స్‌తో ఫైట్ చేస్తాడు. అండ్ అక్కడ బీస్ట్ మోనార్క్‌తో థామస్ హ్యాన్రీ కూడా ఫైట్ చేస్తాడు. అండ్ కొంతసేపు ఫైట్ చేయగలుగుతాడు. బట్ బెర్రీ విషయానికొస్తే తను వాళ్ళ మీద సింగిల్ అటాక్ కూడా చేయలేడు. చాలా ఈజీగా డిఫీట్ అయిపోతాడు. అండ్ ఇక్కడేంటంటే ఆ వెర్షను జేజు ఐలాండ్ కన్నా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది షాడో వెర్షన్. బట్ అలా చాలా ఈజీగా ఓడిపోతాడు. అండ్ లియూ జియాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ థామస్ హ్యాన్రీ లెవెల్‌లో ఉంటాడు. సో, దాన్ని బట్టి జేజు ఐలాండ్ వెర్షన్ అయితే లియూ జియాంగ్ చాలా ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంగ్ జిన్‌వూ కన్నా లియూ జియాంగే స్ట్రాంగర్ యానిమే వెర్షన్. ఇప్పటి వరకు మనకి యానిమే ఎంతవరకైతే ఉందో దాంట్లో లియూ జియాంగే స్ట్రాంగ్‌గా ఉంటాడు. తను వచ్చేసి ఒక నేషనల్ లెవెల్ ర్యాంక్ హంటర్ అండ్ ఇంకా ఒక రూలర్స్ వెసెల్.